గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల గాంధీ చౌక్ లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 4 రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సీ ఎంపికలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఈసాక్ భాష తదితర నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పా రవిచంద్ర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికల భాగం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు మెడల్లు సాధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు అందరిలో ఎక్కించినారు. ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తుతోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రాధాన్యపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు. ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీట్లో పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది. ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈరోజు భారతీయ యువత ఈరోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం బాధ్యత ఏదైనా చేసినారు అంటే దానికి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అయితే కేవలం తమ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవాలి, తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈరోజు యువతని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా పొద్దున్న లేస్తే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఏ మోహంతో మీరు ఇంకా కొనసాగుతున్నారు, ఏ నైతిక బాధ్యతతో మీరు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాజీనామా చేయాలని మీకు ఎక్కడ ఏ కోసానా మీకు అనిపించడం లేదా? ఎలా యువతని మభ్యపెట్టి మీరు పదవుల్లో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు యువతకి. మరి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పేసి ఒకే ఒక అర్హతతోటి ఈరోజు మీరు పరిపాలిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మీకు బాధ్యత లేదా?
ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, దాని మీద స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం లేదా? మీరు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఛాలెంజ్ విసురుతారు. ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము డిబేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ చెప్తుంటే మీరు దాన్ని మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇంతమందికి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు ఏ రకంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి రాకముందు యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు, ఇప్పించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. యువకులకి ఉద్యోగాలు ఇప్పియలేకపోతే మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగ భృతి అందజేసినారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మొన్న ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినారు. ఏంటది? గవర్నమెంట్ దత్తత తీసుకోవడం ఏమంటారు దాన్ని? P4 అంటే మా గుర్తు లేదు, మాకు కూడా మర్చిపోతున్నారు, ప్రజలు మర్చిపోతున్నారు, జనాలు మర్చిపోతున్నారు. P4 అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది P4? ఎంతమందికి మీరు దత్తత తీసుకున్నారు? ఎంతమందిని పేదరికం నుంచి బయటపడేసినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు యువతకి ఏ సమాధానం చెప్పబోతున్నారు? మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క నారా లోకేష్ గారు రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంత అబద్ధాలు లేకపోతే ఇంత మోసాలు ఏ యువతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలాంటి నియామకాలు జరిగినాయి. ఎక్కడా కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని చెప్పేసి పొరపాటున మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి ఆ స్టేజ్కి వచ్చింది. ఎస్పెషల్లీ ఈరోజు డిఎస్సి 2025 లో జరిగిన అక్రమాల గురించి ఈరోజు విద్యార్థులు నాయకులందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రం అంతా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఏం జరిగింది? డిఎస్సి 25లో అన్ని రకాల తప్పులు చేయాల్సినవన్నీ చేసుకున్నారు. వాళ్లకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దానికి ఒక క్రియేషన్ చేసుకున్నారు. ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ కింద. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా 2% ఉండింది, ఇప్పుడు 3%గా పెంచుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి జియో 74 తీసేసి 447 అనే 2 జియోలు క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ లో ఉండేటువంటి గేమ్స్ ను కూడా విపరీతంగా పెంచుకొని తనకు కావాల్సినటువంటి దాంట్లో ఎంచుకొని చేసుకోవాల్సిన పని చేశారు. ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉందిరా స్పోర్ట్స్ కోటా అంటే, తాడాట కూడా స్పోర్ట్స్ కోటానే. అట్లా ఒక 10 మంది ఇట్లా ఒక 10 మంది తీసుకొని తాడు గుంజుకుంటే అతనికి కూడా టాలెంట్ వచ్చింది కాబట్టి అతను డిఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోయినా అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇది మన ఘనత ఉంచిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి పూనా రవికుమార్ గారు అని చెప్పేసి ఆముదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఒక స్పోర్ట్స్ కోటా దానికి చైర్మన్. ఆయన సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో శాప్ కానీ ఎవరైనా కానీ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఒక పార్టీకి సంబంధించిన అధినేతలు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యము. అలాగే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఈయన ఇచ్చిన సర్టిఫికేట్ మీద 39 మందికి ఇవ్వడం జరిగింది. పూనా రవికుమార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ మీద 38 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు స్కాములు చేస్తా ఉన్నారు? మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు క్లియర్ గా చెప్తారు, ఏమన్నా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధము అని. మంత్రి లోకేష్ గారు ఒక్కసారి మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి. ఎందుకు మీరు స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3కి ఇవ్వాల్సి వచ్చింది? స్పోర్ట్స్ కోటాలో ఎక్స్ట్రా గేమ్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత సెలక్షన్ అథారిటీ, సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ పూనా రవికుమార్ గారికి
ఎంపీ భరత్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అని భావిస్తే 26 రోజులు 27 రోజుల్లోనే మీరు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ పాత పద్ధతే అని కొత్త జీవో తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవి స్కామ్ కు నిదర్శనాలు కాదా? దీనికి మీరు సమాధానం చెబితే మీరు కరెక్ట్ గానే అంటే అది ఇంకో విషయం. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే పోయింది 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఆడియో వైరల్ ఉంది. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? తర్వాత ఎక్కడైనా సరే డిఎస్సి కానీ ఏ ఎగ్జామ్ కానీ రాస్తే ఫస్ట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. విద్యార్థులకు అందరికీ నిరుద్యోగులకు అందరికీ తెలిసిన విషయమే. మెరిట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు? నాకు మెరిట్ లో ఇంత మార్క్ వచ్చింది కాబట్టి నేను సెలక్షన్ ఏ రకంగా టాలీ చేసుకుంటారు. మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు రెండు డిస్ప్లే ఎందుకు చేయలేదు? మీరు రెండు చేయలేదు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ కు 1:1 రేషియోలో మీరు పిలవడం జరిగింది. 1:1 అంటే ఏమి? క్వాలిఫై అయ్యారు మీరు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉద్యోగం వస్తుంది అని కదా. ఎందుకు రాలేదు మీకు? వచ్చిన తర్వాత 1:1 లో పిలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో పోయిందని చెప్పడం జరిగింది. అందరము చూసాం. జగనన్న దగ్గర ఒక సోదరి ఏడ్చుకుంటూ కన్నీళ్ల పర్యటమై చెప్పింది, అన్న నాకు 1:1 లిస్ట్ లో సెలక్షన్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఉద్యోగం వచ్చిందని చెప్పారు, తీరా చూస్తే మీ ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. ఇవన్నీ స్కాములు కాదా? ఇవన్నీ మోసాలు కాదా? ఏ రకంగా మీరు కరెక్ట్ గా ఉన్నారని చెప్తారు? ఇంకో విషయం చెప్తారు, ఎక్కడైనా సరే ఒక కన్వీనర్లు డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎగ్జామ్స్ నిర్వహించే కన్వీనర్ ఒకరే ఉంటారు. ఇంత ముందు నుంచి ఆ రకంగానే జరిగింది. ఇప్పుడు ఇద్దరికి కలిపి ఒకే కన్వీనర్ ఇవ్వడం, అక్కడే మీరు మోసానికి బీజం వేశారు. తర్వాత దాంట్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ స్టేట్ ఫస్ట్ వస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ స్టేట్ ఫస్ట్ వస్తాడు. ఏ రకంగా అతనికి మీరు ఇస్తారు? మళ్ళీ సోషల్ మీడియాలో క్వశ్చన్స్ అడిగేటప్పటికే ఇమ్మీడియట్ గా మీరు ఏం చెప్పారు? దాన్ని గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వాధికారులు అతని స్టేట్ ఫస్ట్ నుంచి తీసేస్తారు. అతన్ని కోర్టు పోయి అడిగితే కోర్టు మొట్టికాయలు వేస్తే మీకు మళ్ళీ మీరేం చేశారు? లేదు, అతన్ని మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను రాలేదు కాబట్టి అతను డిస్క్వాలిఫై చేశామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా మీరు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదు మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు మీ పచ్చపత్రికల్లో ఊకదంపులుగా మేము నీతిగా ఉన్నామని చెబుతున్నారు కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, మీరు న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు ఆ దమ్ము లేదా? మీకు లేదు. అన్ని మోసాలు చేశారు. మీరు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యోగాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.